నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అంశాలే కాదు, ప్రధానంగా చూసుకుంటే ఈనాడు రామోజీరావుకు సంబంధించిన స్థలాల వ్యవహారం కూడా చర్చ కొనసాగుతుంది. తాజాగా చూసుకుంటే విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఉన్న స్థలం విషయంపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ దశలో గతంలో ఈనాడుతో చాలా కాలం పాటు అనుబంధం ఉన్న రామోజీరావు గారి తోడలుడు డాల్ఫిన్ అప్పారావు గారు మనతో ఉన్నారు. అదే అప్పారావు గారు, ఇప్పుడు తాజాగా నిన్న మొన్న పేపర్లో మీరు చూశారు, అసలు ఈ బెంచ్ సర్కిల్లో స్థలం ఏంటి, ఆ స్థలం ఎట్లా వచ్చింది, ప్రస్తుతం అది ఏ స్టేజ్లో ఉంది, దానికి సంబంధించి రామోజీరావు గారు కావచ్చు, ఈనాడు ఎలాంటి అంశాలు దానిపై ఉంది? విజయవాడలో ఆ సైట్ తీసుకున్నది మేము 1975లో తీసుకున్నామండి లీజ్ కింద. యాక్చువల్గా అది మా మేనమాంగ గారి 1.5 ఏకరు, నాది 1 ఏకరు, రెండు కంబైన్డ్గానే ఉంటాయి. సింగిల్ అగ్రిమెంట్ మీద 100 రూపీస్ పేపర్ మీద అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు అర్జెన్సీ కోసం అలా తీసుకున్న తర్వాత 33 ఇయర్స్ లీజ్ తీసుకున్నాం. అది వెరీ నామినల్ లీజ్. అది ఒక 1600, అది 700, 800 మన ఎకరాకి. యాక్చువల్గా అయితే అన్రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ అది చెల్లదు. బట్ అయినా మాట కమిట్మెంట్తో నేను కూడా మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ నేను మొదటి నుంచి కూడా 74 నుంచి వైజాగ్లో 74లో ఆగస్టు 10 పెట్టాం. అప్పటి నుంచి నేను ఎండీగానే ఉన్నాను, చివరి వరకు 1995 దాకా కూడా ఉన్నాను. అందువల్ల బాధ్యత అంతా మందే ఉంది కాబట్టి మనం అక్కడ విజయవాడలో పెట్టాలి అనుకున్నప్పుడు మన ఏ సైట్లు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో మేము ముందుకొచ్చి తీసుకున్నాం. చాలా అక్కడ ఉన్నటువంటి అప్పుడు దీనటువంటి అనుబంధం కానివ్వండి, దగ్గరగా ఇదిగా కానివ్వండి, అది తీసుకోవటం జరిగింది. ఆ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆయన మా మేనమామ గారు కూడా నేను చెప్పగానే ఆయన యాక్సెప్ట్ చేసి ఇవ్వటం జరిగింది. 33 ఇయర్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా దీని ప్రకారం ఆయన కంప్లీట్ ఖాళీ చేయాలి. ఈ మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్ వల్ల అది 2008 వరకు ఉంటుంది. 33 ఇయర్స్ అంటే నేను ఈనాడు కానీ ఆ గ్రూప్ నుంచి మొత్తం 95 జనవరి నుంచి బయటకు వచ్చాను. అంటే మేము చేరినప్పుడు, మేము కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ చేరినప్పుడు వాల్యూస్ అవి ఒక రకంగా ఉండేవి. రాను అవి కంప్లీట్గా దిగజారిపోతున్నాయి. ఏంటి ఇంత మార్పు, ఈ విధంగా ఇంత విలువలు కూడా లేకుండా పోతుందన్న ఉద్దేశంతో నాకు నేనే అంతర్మోదనం చెంది నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ అడుగు పెట్టలేదు. నేను ఏదో బయటకు అర్థంతరంగా వెళ్ళిపోయాను అనే ఉద్దేశం ఆయన కలిగి అక్కడి నుంచి ఆయన ఒక కచ్చ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఏ ల్యాండ్స్ అప్పుడు మాకేం పెద్ద ప్రాపర్టీస్ ఉండి చేసి ఇవన్నీ చేసి కాదు. ఏదైనా ఒక ఇండస్ట్రీ, ఒక యూనిట్ పెట్టాలంటే, ఈనాడు యూనిట్ పెట్టాలంటే లీజుగా తీసుకుంటే బెటర్ కొనే బదులు. అందువల్ల పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరమేమి ఉండదు, లీజ్ తప్ప. ఆ బేసిస్ మీద తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు వైజాగ్ది కూడా 33 ఇయర్స్ లీజే. విజయవాడ సంగతికి వస్తే ఇది 33 ఇయర్స్ అయిన తర్వాత ఇస్తాను, వికెట్ చేస్తామని చెప్పి ఆయనే మా అబ్బాయి దగ్గర, అమ్మాయి దగ్గర కమిట్ అయ్యారు. నేను బయటకు వచ్చాను కాబట్టి నేను టచ్లో లేను. అటువంటిది ఇంకో నెల 2 నెలలు టైం ఉందనగానే, అవుతుందనగానే వారే నోటీస్ ఇచ్చారు. ఏమని, మళ్ళీ నాకు ఎక్స్టెన్షన్ కావాలి కాబట్టి మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని. అది రిజెక్ట్ చేశాం మేము. రిజెక్ట్ చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళాడు. యాక్చువల్గా కోర్టుకు వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వ్యవస్థను మేనేజ్ చేయడం అంటే చంద్రబాబుకి గురువు గారు కదా, అయినా అంతకంటే ఎక్కువగా మేనేజ్ చేయగలడు ఏ రకంగా అయినా. ఇప్పుడు ఇవాళ ఇది కూడా చూశాను, వేరే వాళ్ళ మీద వాయిదాలు తీసుకుంటున్నారు అనేది. 2008 నుంచి కోర్టు మొదలైన దగ్గర నుంచి కింద కోర్టులో గెలిచాను. నేను డిస్ట్రిక్ట్ కోర్టులో గెలిచాను. ఎవిక్షన్ పెట్టినప్పుడు 2016లో ఎవిక్షన్కి 8 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ తరువుగా ఎంక్వైరీ చేయాలి, ఇంకా చాలా పాయింట్స్ మిస్ అయ్యామని చెప్పి హైకోర్టు అడ్వకేట్ ఒకరిని తీసుకుని, అక్కడ పనికిరాని వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ రివైజ్ చేయించాడు. ఈ రివైజ్ చేయించిన విషయంలో 100% ఘంటాపథంగా నేను చెప్పగలను, పైనుంచి ఒత్తిడి రావటం వల్ల ఎవిక్షన్ పెట్టిందని మళ్ళీ వాళ్ళు
ఇవన్నీ రివిజన్ చేయాలి, మళ్ళీ ఇంటరాగేట్ చేయాలనే దానికే మొగ్గింది కోర్టు కూడాను. అప్సైడ్ అసలు అది. ఎవిక్షన్ మనం పెడితే మళ్ళీ రివిజన్ చేయాలనేది అది ఎప్పుడు 2016లో. ఇప్పటికీ దాదాపు 8 సంవత్సరాలు కావస్తుంది. ఆ తర్వాత మనం హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఎక్కడ అప్పుడు మంచి బలమైనటువంటి బంధాల్లో ఉంది న్యాయ వ్యవస్థ కూడా చెప్పాలంటే. ఈయన విషయంలో మిగతా సంగతి నాకు తెలియదు, కానీ ఈయన రామోజీరావు గారి ఇష్యూస్లో మాత్రం ఎంతమందో మహామహులంతా ఎనహమాలుండి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైనా సరే వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు కూడాను వాళ్ళు మహామహా పొజిషన్స్లోకి వెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ కూడా తలదించుకునే విధంగా నడుపుతున్నాడు. ఇప్పటికి హైకోర్టులో నిన్న మొన్న కూడా వాయిదాల మీద వాయిదాలు. వెరీ ట్రివియల్ మ్యాటర్. దాన్ని కూడా అది రానివ్వకుండా ఆ ప్లేడర్ రాడు, అటెండ్ అవ్వడు, జబ్బు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇవన్నీ అంటాడు. మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అసలు ఆశ్చర్యంగా హైకోర్టు జడ్జెస్లో కానీ ఎక్కడ కానీ ఇది ఎప్పటికి తెలియదు. నవ్ ఐఎమ్ 84, ఆయన 88లో ఉన్నాడు. ఎప్పుడు తేలాలి ఇది? ఎందుకింత కక్ష? ఇది ఒక్కటే కాదండి, మిగతా దాని మీద కూడా ఇప్పుడు వైజాగ్ది ఉంది. ఆయన వర్మగారు అని చెప్పి ఎక్స్ చీఫ్ సెక్రటరీ సన్. ఆయన కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎట్టండి ఏమైనా మూవ్ చేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చాడు ఈయన. సరే, ఇప్పుడు అంటే మీరు సాధారణంగా పాత ప్రజలందరికీ కూడా ఈనాడు ఎండి అప్పారావు గారు అంటారు, కొంత నాలాంటి తరం వారందరికీ డాల్ఫిన్ అప్పారావు గారు అంటారు. అదే ఈనాడు స్థలం కొనుగోలు చేసినప్పుడు కావచ్చు, లీజ్ వ్యవహారం అది ఎలా జరిగింది, అప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? వైజాగ్ సైట్ విషయంలో నేను లేనండి. మా వియ్యంకుడు కృష్ణమూర్తి గారు రామోజీరావు గారే ఫ్రెండ్లీగా ఉండేవారు. హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎడిషన్ ఇక్కడ కాబట్టి వైజాగ్లో కాబట్టి వాళ్ళిద్దరూ కలిపి అక్కడ గాను అండ్ కంపెనీ అడ్వకేట్, ఒక కన్సల్టెంట్ అడ్వకేట్స్ ఉండేవారు. వాళ్ళ ద్వారా ఈ లీజు విశాఖపట్నం లీజు తీసుకోవడం జరిగింది సైటు. ఆ తీసుకున్నందువల్లే హైదరాబాద్లో కూడా వాళ్ళతో సైటు, హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్నది కూడా అదే సైటు వాళ్ళదే. అది కూడా లీజుకే తీసుకున్నారు. ఈ రెండు అయిపోయినాక మనకు వచ్చేటప్పటికి మనది కూడా లీజుకి తీసుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో అప్పుడు లీజుకే తీసుకున్నారు. అప్పుడు సీలింగ్స్ కూడా రాబోతున్నాయి. అది లీజులకి ఇవ్వటం కానీ చేయటం కానీ అది అవదన్న ఉద్దేశంతో, ఒక భయంతో వెంటనే మన లీజుకి ఇవ్వటం జరిగింది. దాన్ని లీజు అదే, ఇవన్నీ లీజులు ఇదే కాదు, ఈవెన్ డాల్ఫిన్ హోటల్ కూడా లీజ్ అయిపోయి 50 years లీజు. వాళ్ళకి ఏదో అవసరం ఉండి వాళ్ళు చేసి వాళ్ళు నానా చెరబట్టి వాళ్ళు అది లాగేశారు. అక్కడ ప్రెషరైజ్ చేసి ఫ్రస్ట్రేట్ అయ్యే విధంగా దాన్ని లాగి, అన్ని హంగులు చేతిలో ఉన్నాయి కదా, హింసించి ఎవరైతే ఆయనకి హెల్ప్ చేశారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళని హింసించి నానా ఇబ్బందులు పెట్టి ప్రాపర్టీ లాగేయటమే ఆయన చేయం. పైకి చెప్పడానికి శ్రీరంగ నీతులు బ్రహ్మాండంగా చెబుతూ ఉంటాడు. వాళ్ళకి మాత్రం అన్ని లీజులతోనే కాలం గడుపుతూ వచ్చారు. సరే, ఆయన ఫైట్ చేసి సుప్రీంకోర్టు దాకా అయ్యేటప్పటికి విశాఖ సైటు క్లియర్ అయింది. హైదరాబాద్లో సైటు మాత్రం ఒక జడ్జి గారు ఇంటర్ఫీర్ అయ్యి దిస్ ఇస్ టూ మచ్ అని అన్న తర్వాత ఆయన ఏదో వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ దీంతోనే కొనేయటం జరిగింది, పర్చేజ్ చేయటం జరిగింది. అది పర్చేజ్ చేశారు అది. బట్ విజయవాడలో మాత్రం దాని మీద కన్నేసి ఉంచారు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవాలి. మా ఇద్దరిది కలిపి సింగిల్ అగ్రిమెంట్ ₹100 స్టాంప్ పేపర్ మీద అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అది. దానిలో మా మేనమామ గారిది ఎకరున్నర, నాది ఎకరం. ఈ మధ్యకాలంలో 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి ఇచ్చేశారు. మొన్న December 31st వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఆ సైటు. అందుకని ఇప్పుడు బిల్డింగ్లు కూడా కొట్టేస్తున్నారు వాళ్ళు, వేరే డెవలప్మెంట్ చేసుకోవటానికి చేయటానికి. దాన్ని ఆనుకుని ఉన్నటువంటి నా ఎకరా 1 ఎకరా కోర్టులో తిప్పుతూనే ఉన్నాడు. ఇంకా రేపు హైకోర్టులో ఉంది నాది. ఎందుకు ఇది, దేనికోసం? ఇక వేరే వాళ్ళ మీద చెప్పడానికి వాళ్ళు వాయిదాలు వస్తున్నారని ఎవరి మీద చెప్తారు? ఈయన కోరే వాయిదాలు, ఈయన చేసే దౌర్భాగ్యం శాసనం ఎవరి మీద ఏమంటారు? ఎందుకు? ముందు తను శుద్ధంగా ఉంటే వేరే వాళ్ళ మీద చెప్పినా వాల్యూ ఉంటుంది. ఏమీ లేకుండా ఊరికి బురద అవతల వాళ్ళ మీద నువ్వే బురద గడివి, ఇంకా బురద ఇంకెక్కడ చల్లితే ఏమి చల్లదు, అబద్ధం, దానికి వాల్యూ ఉండదు కూడా. ఆ విధంగా దాన్ని ఇంకా చెరబట్టి ఇంకా లాగుతూనే ఉన్నాడు హైకోర్టులో.
సరే, ఇప్పుడు అంటే మీ మేనమామ గారి సమస్య ఒక రకంగా కొంత పరిష్కారం అయింది. మరి మీది ఇంకా ల్యాండ్ ఉన్నారా? దాని ఇష్యూ ఎట్లా, అంటే కోర్టు పరిధి నుంచి ఎట్లా మరి గట్టెక్కే అవకాశం ఉంది ఈ అంశంలో? ఆయన ధ్యేయం కానీ ఉద్దేశం కానీ అసలు థియరీ ఏంటంటే ఎంత మ్యాక్సిమం కోర్టులో నిప్పేస్తే వాళ్ళు ఏదో ఇక ఏడవలేక చేయలేక అంతదాకా సాధించలేక వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు కబ్జా చేయొచ్చు. అసలు ధ్యేయం అది. దాంతోనే నడుపుతూ ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే పోనీ ముసలాడికి ఆయనకి లేక రామోజీరావుకి దౌర్భాగ్యుడు అనుకోవచ్చు. ఈ కిరణ్కి ఏమైంది? కొడుకు ఎండీగా ఉన్న ఈనాటికి ఎండీ కిరణ్కి ఏమైంది? వాడికి బుద్ధి జ్ఞానం లేదు వాడికి. వాడు ఎంబీఏలు చేసి వచ్చి ఇవన్నీ చేసి ఇదేనా నేర్చుకుంది వాడు? ఇది చేయటానికి ఎవడో గన్నాయిగాళ్ళ పంపించి హైకోర్టు హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి పంపించి ఆడు వస్తాడు రాడు, వాయిదాలు 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 వాయిదాలు. నన్ను కూడా డైరెక్ట్గా ఇంట్రాగేట్ చేయాలని పెట్టినప్పుడు అసలు ముందు మా ప్లేటర్ గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు అక్కడ నుంచోవటం మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయటం ఉండగా అన్న ఉద్దేశంతో ఒప్పుకోలేదు. బట్ స్టిల్ నేనే చివరికి ఆయన్ని కన్విన్స్ చేసి ఇంట్రాగేషన్కి వెళ్ళాను. 7 times ఫ్రమ్ వైజాగ్ టు విజయవాడ ఒక నెల 15 రోజుల పర్యంతం కంటిన్యూస్గా కారు వేసుకుని వందే భారత్ ట్రైన్లో వెళ్ళి అది కంప్లీట్ చేయగలిగాను. బట్ ఇంతవరకు బయటపడదు, అది ఇష్యూ బయటపడదు. హైకోర్టు డైరెక్షన్ ఉంది 3 months లోపల అది కంప్లీట్ చేయమని చెప్పి. ఏది November 4th అయిపోవాలి. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా అయిపోయింది. బయటపడి ఇంకా కోర్టులో ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్ ఎందుకండి ఇంకది? వాట్ ఫర్? ఆ మహానుభావుడు ఇచ్చిన నేను అడుగుతున్నాడు. ఏదో మనం ఇచ్చేసి 3 మాసాల్లో క్లియర్ చేయమని ఇచ్చాడు కదా, అవ్వలేదు కాబట్టి ఏమి యాక్షన్ తీసుకున్నాడు? పార్టీ జడ్జీల మీద కాదు, ఇన్నిసార్లు ఈయన వాయిదాలు తీసుకుంటుంటే వాట్ యాక్షన్ హ్యాస్ టు టేక్, పైవాళ్ళు ఏదో తీసుకోవాలి కదా. ఇంతకాలం డిలే చేసేందుకు పనిష్మెంట్ ఉండాలి కదా. అసలు అక్కడ హక్కే లేదు కోర్టుకు వెళ్ళటానికి. బట్ అయినా కోర్టుకు వెళ్ళారు, అడ్మిట్ అయింది, ఏదో మేనేజ్ చేశారు. అక్కడ బ్రతుకంతా మేనేజ్మెంటే. అందువల్ల అతను ఈ లాస్ట్ దీనిలో నేను గమనిస్తుంటే ఆయన పోకడు కానీ, పేపర్ యొక్క పోకడు కానీ, ఆ పబ్లిష్ చేస్తున్నటువంటి ఐటమ్స్ కానీ డైరెక్ట్గా నేను చూసి నేను అనుభవించినట్టు కూడా వాళ్ళు రాసే పద్ధతి చూస్తే పచ్చి అబద్ధాలు వండి వారుస్తున్నాడు. అది ఎవరి కోసం? శిష్యుడి కోసం. శిష్యుడి పని అయిపోయి ఆయన కూర్చుంటే ఇంకా శిష్యుడు ఏంటి? ఈయన 88, ఆయన 75, ఇంకా వెళ్తారు వీళ్ళు వచ్చి. అందువల్ల ఆయన ఏంటంటే ఈ ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో రాజీకి వస్తే ఆయన కాడికి రెంట్లు ఇవ్వాలి. దాదాపు 7-8 కోట్ల పైన రెంట్లు వస్తాయి నాకు. ఏది అప్పుడు క్లియర్ అయిన దగ్గర నుంచి కూడా ఆ రెంట్లు ఎగ్గొట్టచ్చు, ఇవి ఎగ్గొట్టచ్చు, అవి ఎగ్గొట్టచ్చు అనే ఉద్దేశం అనమాట. ఓకే సరే, మొత్తానికి ఈ వ్యవహారం కొంత కొలిక్కి వస్తుందని ఆశాభావంతో మీరు ఉన్నారా? నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్దాం అనుకున్నారు? డెఫినెట్గా చివరికి ధర్మం గెలుస్తుంది. న్యాయం అనేది అటు ఇటు ఆసిలేట్ అవుతుంది, కానీ ధర్మం సత్యం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. లాస్ట్లో ఈ మాట చెప్పాలి. నేను సద్గురు శివానందమూర్తి గారికి చాలా క్లోజ్ అయ్యాను అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఒక ఏదో మాటల్లో వారు అన్నారు, అప్పారావు గారు ఇది కొంచెం టైం పట్టచ్చు కానీ ఎప్పటికైనా ఇది మందే అన్నారు. ఆ మాట చాలు, అది వరం లాంటిది. శుభ్రంగా అందరూ ఎట్లా అప్పచెప్పి బయటకు నడిచాడో ఇప్పుడు ఆయన కళ్ళ ముందే నెంబర్ 1 అనిపించుకున్నటువంటి స్టేటస్ అక్కడ ఆ విజయవాడ యూనిట్ శారదాంబ కొరితే గవర్నర్ ఇనాగరేట్ చేశారు. అటువంటి యూనిట్ వాళ్ళు పడగొడుతుంటే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. పోనీ ఏనాడో క్లియర్గానే వాళ్ళకి ఇచ్చేస్తే అందంగా సరిపోతుంది కదా. 15-16 సంవత్సరాలు ఏర్పించి ఇచ్చాడు వాళ్ళకి. మంద లాగుతూనే ఉన్నాడు, ఇంకా ఆ వరేకర్ లాగుతూనే ఉన్నాడు. కటికి దుర్మార్గుడు. ఓకే, మీరు ఒక రకంగా శివానందమూర్తి గారి పేరు చెప్పారు కాబట్టి చెప్తాం. ఒక రకంగా కర్మ సిద్ధాంతం అమలు అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా ఇవన్నీ వ్యవహారాల్లో? పూర్తిగా. రీజన్ ఈజ్ ఏమీ లేదనుకున్న మనిషి కురిసించి నలుగురి ముందుకు రాలేక జీవోత్సవంలాగా బతుకుతున్నాడు. అది కర్మ సిద్ధాంతం కాదు. ఆయన శిష్యుడు కూడా అనుభవిస్తున్నాడు. ఎన్టీఆర్ని దుర్మార్గం చేసి పంపించిన వాడు ఇవాళ ఆయన గత ఇంటికి జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అతను అంతకంటే ఎడలేదు, కానీ ఈయన అంతకంటే మార్గదర్శనంలో చేసిన దురాఘాతాలకి వీటన్నిటికీ కూడా ఇవాళ అనుభవిస్తున్నాడు. కర్మ సిద్ధాంతం డెఫినెట్గా జరిగి తీరుతుంది. వీళ్ళందరినీ ఇక్కడ పెద్ద మోసకారి.
500 ఎకరాల్లో హోమ్ సిటీ కడుతున్నాడని ఇక్కడ కేసీఆర్ని అక్కడ మోడీని కొత్త రోజుల్లో కన్విన్స్ వచ్చాడు. ఓహో అనుకున్నారు వాడు కూడా. ఇప్పుడు ఇది 1 ఎకరంలో ఒక గుడి కట్టలేదే. మభ్య పెట్టడంలో మోసం చేయటంలో నెంబర్ వన్. ఇది రామోజీరావు గారి తోడలుడు డాల్ఫిన్ అప్పారావు గారి మాటలు బట్టి నిజానికి చూసుకుంటే ఏదైతే బెంచ్ సర్కిల్ వద్ద ఉన్న తన స్థలం గురించి చాలా కాలంగా దీర్ఘకాలికంగా న్యాయ పోరాటం చేస్తున్నాను, కానీ రామోజీరావు గారికి ఉన్న పలుకుబడి నేపథ్యాన వాయిదాలు వేస్తూ వచ్చి తిరిగి ప్రస్తుతం కొందరిపై ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ శివానందమూర్తి గారు అట్లాగే ఏదైతే కర్మ సిద్ధాంతం ఉందో ఆ రకంగా న్యాయమూర్తి ద్వారా ఖచ్చితంగా తన స్థలాన్ని వెనక్కి తీసుకుంటానని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.